లేచా అనమాట, ఫ్రెష్ అవుతున్నాము. ఈరోజు స్పెషల్ వచ్చేసి మ్యారథాన్ అనమాట. మ్యారథాన్కి వెళ్తున్నాం, మా సిటీలో కండక్ట్ చేస్తున్నారనమాట. ఐ మీన్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. సో ఇప్పటికి వచ్చి ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు. నివి పార్టిసిపేట్ చేస్తుంది ఎప్పుడు. అండ్ నివికి ఇయర్ వచ్చేసి ఇది 6th మ్యారథాన్ అనమాట. తను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది మ్యారథాన్స్ పార్టిసిపేట్ చేయడం. సో ఈ ఇయర్తో 6th మ్యారథాన్. 5 years అయినా సరే 5 yearsకి 6 మ్యారథాన్స్ చేసినట్టు అనమాట ఈ ఇయర్తో. సో అలా ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంది. సో ఈ ఇయర్ ఫస్ట్ టైం నేను రిజిస్టర్ అయ్యాను అనమాట. రాజు ఆల్రెడీ తను ఒకసారి చేసినట్టున్నాడు ఇండియాలో, బట్ నేనైతే ఎప్పుడు ఈ రన్స్కి వెళ్ళా అనమాట. ఇదే నా ఫస్ట్ టైం మా సిటీలో. అండ్ నేను రాజు ఇద్దరం కలిసి రిజిస్టర్ చేసుకున్నాం అనమాట. సో ఈరోజైతే మీరు ఆ మ్యారథాన్ ఎలా జరిగింది ఏంటి అన్నది అంత ఇందులో చూపిస్తాను. మ్యారథాన్ చేసినప్పుడు ఆబ్వియస్గా నేను వీడియోలో అయితే తీయలేను, బట్ ఇక్కడ హడావిడి ఎలా ఉంటుంది, మా సిటీలో ఎలా చేస్తారు జర్మనీలో అని చెప్పేసి మీకు చూపిస్తాను. పిల్లలకి కూడా మ్యారథాన్ అంటే ఎస్ ఉంటుంది పిల్లలకి కూడా. నీవి ఇది నాకు తెలిసి 2023 నుంచి అనుకుంటా అటెండ్ అవుతుంది మ్యారథాన్, ఐడియా లేదు. యా సో నాకు ఫస్ట్ టైం కాబట్టి చూడాలి. మేము వెళ్ళే మ్యారథాన్ అయితే 6 km అనమాట. సో అందుకే స్పోర్ట్స్ బట్టలు అవి వేసుకుని ఉన్నాను. మామూలుగా అయితే ఈ టైంకి జర్నీలో ఫుల్ వర్షం అలా ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ వెళ్తామని చెప్పాను కదా నివితో. సో ఫుల్ రెయిన్ జాకెట్స్ అవన్నీ వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది, ఫుల్ వర్షాలు అయ్యి ఉండి. బట్ ఇప్పుడు చాలా చాలా ఎండగా ఉందన్నమాట. అసలు ఇంత తొందరగా అసలు సమ్మర్ స్టార్ట్ అవుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్ప్రింగ్ సీజన్ కూడా కాదనమాట, డైరెక్ట్ సమ్మర్లానే ఉంది. సో అందుకే అనమాట కొంచెం ఇలా కంఫర్టబుల్గా వేసుకున్నాను. ఎందుకంటే పరిగెట్టేది 6 km అనమాట, తక్కువ కాదు కదా. ఈ ఎండలో అంత పరిగెట్టాలంటే మనకి చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్తోనే చాలా హెవీ అవుతాము. అండ్ తట్టు దానిపైన ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే అనమాట స్పోర్ట్ వేర్ వేసుకుని ఇలా రెడీ అయిపోయాను. సో ఇవైతే కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. నేను ఇంకా క్యాప్ అవన్నీ కూడా పెట్టుకుందామో వద్దని ఆలోచిస్తున్నాను, పరిగెట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి. సో ఫ్రీగానే జస్ట్ సన్ స్క్రీన్ అది రాసుకుందాం అనుకుంటున్నాను. ఎండున్నా సరే ఇంకా ఇట్స్ ఓకే అని చెప్పి. ఎంత తక్కువ మనం పెట్టుకుంటే అంత ఈజీ ఉంటుందేమో అనుకుంటున్నాను అనమాట రన్నింగ్కి. ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇంకేం తెలీదు. రన్నింగ్ అలవాటు ఉంది, బట్ మ్యారథాన్లో అఫీషియల్గా రిజిస్టర్ అయ్యింది సరే అనమాట. ఫస్ట్ టైం కాబట్టి హ్యావ్ టు చెక్. సో ఈలోపు నేను స్కిన్ కేర్ చేసుకుంటున్నాను మీతో మాట్లాడుతూ. సో కొంచెం నాకు టైం అన్నది నాకు కవర్ అవుతుంది. మాది 10:30కి అనమాట మా రన్ స్టార్ట్ అయ్యేది. నివిది మధ్యాహ్నం 1:30కి. సో మాది 1 hour తీసుకుంటుంది, మ్యాక్సిమం 1 hour చాలా అసలు 6 km మ్యారథాన్కి. ఐ మీన్ నడిచి వస్తున్నా సరే 1 hourలో అయిపోద్ది. సో అందుకని చెప్పేసి నివిని ఫ్రెండ్ దగ్గర వదులుతున్నాను. అక్కడే మేము వెళ్ళే ప్లేస్ పక్కనే అనమాట వాళ్ళ హౌస్. సో అక్కడైతే తను సేఫ్గా ఉంటుంది 1 hour. సో అక్కడ తనని దింపిన తర్వాత మేము వెళ్తాం అనమాట. సో అందుకే రెడీ అయిపోతున్నాం పొద్దున్నే. నీవి ఇంకా లేవలేదు, తన్ని ఫ్రెష్ అప్ చేయించాలి లేపి. ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనమాట మాకు, ఫ్రైడే సాటర్డే సండే హాలిడేస్. సో ఈ వీకెండ్ అంతా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు నీవి చాలా లేట్ చేస్తుంది పడుకోవడానికి. ఇంకా మేము కూడా ఫోర్స్ చేయట్లేదు, ఇట్స్ ఓకే అని చెప్పేసి. ఇట్లయితే నేనైతే మాయిశ్చరైజర్ అండ్ ఇంకా సీరం రాసుకుని రెడీ అయిపోయాను. అండ్ ఇంకా ఈ మధ్యన ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను అనమాట, నివియా సన్ స్క్రీన్. సెన్సిటివ్ పర్టికులర్గా సెన్సిటివ్ అని ఉంటుంది. నివియా సన్ స్క్రీన్ సెన్సిటివ్ 50 అనమాట. ఇది మనకి లిడిల్ మ్యూలర్ అన్ని చోట్ల, డిఎం మ్యూలర్ అన్ని చోట్ల దొరుకుతుంది అనమాట. ఇది బాగా పనికొస్తుంది, వైట్ కాస్ట్ అది లేకుండా. నాకు పర్ఫెక్ట్ అనిపించింది సెన్సిటివ్ స్కిన్కి. మామూలుగా అయితే ఇది ఇంకా నా దగ్గర ఇంకోటి కూడా ఉంది కొత్తది. సో బ్యూటీ ఆఫ్ జర్సన్ వాడాను అనమాట ఇప్పటి వరకు. ఇంకా ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి కొత్తది కూడా ఉంది. సరే సరదాగా ఇది కూడా ట్రై చేసి చూద్దాం. వై నాట్ లోకల్ది. అది మనం ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది అనమాట, డైరెక్ట్ స్టోర్లో దొరకట్లేదు. నేను ఆన్లైన్ పర్చేసెస్ చాలా తక్కువ, ఓన్లీ ఇదిగో ఇవే ఆర్డర్ చేస్తాను అనమాట. నేను సన్ స్క్రీన్ ఆర్డర్ చేస్తాను మోస్ట్లీ. నేను ఆర్డర్ చేస్తే మిగతావన్నీ బయట పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో బ్యూటీ ఆఫ్ జర్సన్ సన్ స్క్రీన్ ఒకటి, అండ్ ఇంకా నా మొరకన్ ఆయిల్ అనమాట. ఇవి ఆన్లైన్లో పెట్టాల్సి వస్తుంది. సో రిమైనింగ్ అన్నీ ఇక్కడే పర్చేస్ చేసేస్తాను అనమాట. సన్ స్క్రీన్ ది మస్ట్ అసలు, ఎండ ఉన్నా లేకపోయినా. బట్ ఈరోజు ఫుల్ ఎండ ఉంది, మళ్ళీ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుందని. చూసారంటే చాలా బాగుందనమాట, మాయిశ్చరైజింగ్గా ఉంది. అండ్ దట్ వైట్ కాస్ట్ అన్నది అస్సలు లేదు, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సిటివ్ స్కిన్కి ఇరిటేషన్ లేకుండా ఉంది.
నాది టూ మచ్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో నాకు ఇరిటేషన్ లేకుండా ఉండాలన్నమాట ఏదైనా సరే. సో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది నివ్యాది. సో చూసారు కదా, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయి ఏమంటే వైట్ కాస్ట్ అన్నది ఏం లేదనమాట. నాకు సన్ స్క్రీన్ వైట్ కాస్ట్ అంటే చాలా చిరాకు, అసలు కంఫర్టబుల్గా అనిపించదు. బట్ నివీకి ఇంకా వైట్ కాస్ట్ లేని సన్ స్క్రీన్ అన్నది నాకు దొరకలేదు. పాపం తనకి వైట్ ఐ మీన్ ఉన్నాయి కానీ వైట్ కాస్ట్ లేనిది అది ప్రోడక్ట్ మంచిది కాదనమాట. సో నివీకి ఇంకా నేను బ్యోప్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. నేను కావాలని తర్వాత షేర్ చేస్తాను మీకు వ్లాగ్లో. ఇంకా తనది బయట ఉంటుంది బ్యాగ్లో. సో యా అనమాట సన్ స్క్రీన్ వేసుకున్నాను. ఇంకా నేను కొంచెం హెయిర్ అది సెట్ చేసుకుని రెడీ అయిపోతాను. సో నివిని లేపి ఫ్రెష్ అప్ చేస్తాను. అండ్ నివి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. కాలుతుందా? కాలు లేదు అన్న, కొంచెం అటు ఇటుగా ఉంది అంతే. ఇప్పుడు అలాగా వేడిగా ఉంటుంది. నివికి పుల్లి ఏం అవసరం లేదా? మిక్కీ మౌస్ పుల్ తెచ్చేసి డెనిమ్ది ఇది. Zeig mal dein Outfit bitte. Kannst du bitte Twill machen? Wow. Wow, mein Schatzi. Oh, Sportshaare వేసింది మమ్మ నీకు. Ja? Okay, dann los. Gehen jetzt los? Atu. సూపర్ మమ్మీ. సో యా మేమైతే రెడీ అయిపోయామన్నమాట. చూసారు కదా, మా నివి మేడం కూడా షార్ట్స్ అసలు వేసుకునేది కాదు నివి ఇంతకు ముందు, ఇప్పుడు వేసుకుంటుంది అనమాట. తనకి తెలుస్తున్నాయి స్పోర్ట్స్ బట్టలు ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. సో నివి అయితే వేసుకుని రెడీ అయిపోయింది. అండ్ నివి చెప్పినట్టుగానే ఫ్రెండ్స్ ప్లేస్లో దింపుతామన్నమాట నివిని. అండ్ మేము మ్యారథాన్కి వెళ్తాము. సో నివి మ్యారథాన్ టైంకి తన స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటుంది. ఐ మీన్ తనది స్పోర్ట్స్ది టీమ్ ఉంటుంది కదా, ఆ జెర్సీ వేసుకుంటుంది అనమాట. సిటీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు పిల్లలు, బట్ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు ఏ టీంలో ఉన్నారో ఆ జెర్సీ వేసుకుంటారనమాట. సో యా అందుకని నివికి అప్పుడు మారుస్తాను. ప్రస్తుతానికి అయితే తనది అదే. అండ్ నేను కొంచెం పుల్ ఓవర్ తీసేసి వెళ్తాను అనమాట. సో యా ప్రస్తుతానికైతే మేమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇంకా టైం 9:30 అవుతుంది. సో ముందైతే నివిని దింపేసి మేము ఇంకా స్టార్ట్ నెంబర్స్ అవి ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మేము ముగ్గురివి కలెక్ట్ చేసేసుకుంటాం ఇప్పుడు పొద్దున్నే. అండ్ యా ఫ్యామిలీగా ఇది ఫస్ట్ టైం అనమాట మాది మ్యారథాన్. సో నివి ఎక్కడికి వెళ్తున్నాం? స్పోర్టా? సరే నీది ఎన్నోది ఇది మ్యారథాన్? నీ రన్ ఎన్నో రన్ ఇది? Sechste, wow. Mama die erste, తెలుసా? Mama erste Mal. Ja. Lustig, ja? నువ్వు 6 చేసావు, మమ్మ ఇంకొకటి కూడా చేయలేదా ఇప్పటికొచ్చి? చేయలేదా మమ్మ? ఇప్పుడు చేస్తుందా? నివిని చూసి నేర్చుకుంది మమ్మ. అవును. సో పాతింట్లో ఉన్నప్పుడు ఏదో దెబ్బలు అవి తగిలినాయి అని చెప్తుంది. నాకు రీజన్స్ చెప్తుంది అనమాట నేను ఇప్పటివరకు ఎందుకు చేయలేదని. సో యా నేనైతే ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట రన్కి వెళ్ళడం. అండ్ యా మేడం గారిదేమో 6th. యా నీవేం చూసి నేర్చుకున్నా. పప్పాస్ వైట్ అనేది పప్పాస్ వైట్ మాల్ ఇండియాలో చేశాడట నీవి పప్ప ఒకసారి. సో పప్పాస్ వైట్ మాల్ చేస్తున్నాడు. ఇది డాయిచ్లాండ్ లో ఎస్ట్మాల్. యా డాయిచ్లాండ్ లో ఎస్ట్మాల్ చేస్తున్నాడు పప్ప. అండ్ నువ్వు డాయిచ్లాండ్ లో బంబినీ లోఫ్ అంటారు నివిది మ్యారథాన్ ని. సో నివిది అయితే బంబినీ లోఫ్ అనమాట, చిన్నపిల్ల. సో ఎలా జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళాక చూద్దాము. వ్లాగ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. మ్యారథాన్ అవి అయిపోయాక పార్టిసిపేట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా రికార్డ్ అది చేయలేను. సో యా సీ యూ. నారాయణ जानकी वल्लभम कहते हैं भगवान आते नहीं तुम मीरा की जैसे बुलाते नहीं. वाह विसिंदा ఇది లేదు పంచ కెరాట్ హౌస్ బ్యాటరీ బంటి పదేది ఆయన ఇక్కడ రాస్తాడు. అవసరం లేదు. బంబినీ లోఫం అందా
We hebben ook we hebben voor diese Lauf von Egatila mit Y. Y mit Y A G A. Was hast du gekriegt? Oh, Nivi, zeig mal. Wow, Mommy. Nivi, siehst du deinen Namen? Siehst du deinen Namen? Sag nochmal den Vornamen. Was willst du noch? Mit Y. Love. Und wenn Sie Nadeln kaufen, die Startnummer? Ja? తీసుకున్నావా ఇంకో సెట్ ఓకే నీది పడేస్తావు పాప ఇవి పడేస్తావు నాన్న నేను చూడు ఎంత పెద్ద పేరు రాసావు నాది అఖిల్ అని రాయాల్సింది చెప్పాలి కదా రేస్ చేసుకున్నప్పుడు ఇది కన్నా లూస్టీస్ పరి యా నీ వీసా చూపి ఇక్కడ చూపి వీడియోలో సరే సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ నెంబర్స్ అనమాట ఇవి తీసుకున్నాము స్టార్ట్ నెంబర్ అంటే మన నెంబర్తో వాళ్ళు మనకి రిజిస్టర్ అయినప్పుడు మనకి నెంబర్ వస్తుంది అనమాట మళ్ళీ దాంతో మనది ట్రాక్ చేస్తారు మనం ఎన్ని మినిట్స్లో చేసామన్నది కూడా వస్తుందన్నమాట రేస్ ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేసామని సో మాది వచ్చేసి 5.8 km అనమాట అంటే ఆల్మోస్ట్ 6 km అని చెప్పచ్చు వామప్తో అది అంతా కలిపి ఇంకా అండ్ ఇది 500 meters బంబినీ లాఫ్ అనమాట తంది కూడా చూపించాను కదా చాలా కలర్ఫుల్గా వచ్చింది సార్ నివిష్ అది సో ఇది అనమాట నివిది యా ఇప్పుడైతే ఇవి తీసుకున్నాము ఇంకా మాది ఇంకా 1 hourలో స్టార్ట్ అవుతుంది కానీ బట్ ఇంకా ముందుగానే వెళ్ళాలన్నమాట చాలామంది ఉంటారు సో ముందుగానే వెళ్ళాలి యా దిస్ స్టేట్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నీవి ఎందుకంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి అరే ముందు చూసుకోండి ఫార్వర్డ్ వస్తుందా యా ఇప్పుడైతే తను డ్రాప్ చేసి మళ్ళీ మేము ఇంకా రెడీ అయిపోయి వెళ్తామన్నమాట ఇంకా రేస్కి సో యా సీ యూ మేమైతే దగ్గరికి వచ్చామన్నమాట మా స్టార్ట్ పాయింట్ మెర్సిడెస్ దగ్గర అనమాట మా స్టార్ట్ పాయింట్ అక్కడికైతే వచ్చాము అండ్ ఇవి చెప్పినట్టుగానే ఫ్రెండ్ దగ్గర ఉంది అక్కడ నుంచి దగ్గర అనమాట ఇది మెర్సిడెస్ అన్నది సో యా ఇప్పుడు మ్యారథాన్ అంతా ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటనేది చూస్తాము స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో సో యాక్చువల్గా 10:30కి బట్ వెయిటింగ్ టైం చాలా ఉంటుంది అనమాట వెనకాల ఎక్కడ నుంచోవడం కన్నా కొంచెం ముందు ఉంటే బాగుంటుందని ముందుగా వచ్చాము Então, estás bem? Wo bist du? Wo bist du? Startnummernausgabe. Wir sind in der anderen Seite von... Ich habe heute Morgen, wo ich wusste, los ist, leider Angst bekommen. Sie hat gemeint, sie hat echt zusammenbringen. Ja, es ist ein langer Lauf, aber wir kämpfen die meisten. Ja. క్యాబ్ ఎప్పుడు అవసరం లేదు ఇంకా స్టార్ట్ నెంబర్ ఒకటే కదా ఆఫ్ ది ఫ్లాట్స్ నడిచి వెళ్ళిపోదాం ఇంకా ఇంకెక్కడే ఉంచేద్దాం కదా ఇక్కడ స్టార్ట్ నెంబర్ పెట్టాలి నీకు ఇక్కడ ఓకే యా we have the entry code. Wow. Speedy, yeah. ED, speedy.
యా చూసారు కదా మా మ్యారథాన్ అయితే అయిపోయిందనమాట. వర్ణనానీతం అని చెప్పొచ్చు, బట్ యా చేయగలిగామన్నమాట. నేను రాజు అయితే సక్సెస్ఫుల్గా మ్యారథాన్ అనేది కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మా నివి మేడంది అనమాట, బంబినీ లవ్. అండ్ ఇది కూడా మాకు చాలా స్పెషల్. నివిది లాస్ట్ ఇయర్ వరకు కొంచెం అకంపెనీతో వెళ్ళింది, ఐ మీన్ మాతో ఎవరో ఒకరి పేరెంట్తో. బట్ ఇప్పుడు తనకి సెల్ఫ్గా వెళ్తుందనమాట. చూసారు కదా పిల్లలందరూ, ఇప్పుడు వీళ్ళందరూ పరిగెట్టుకుని ఎలా ఎలోన్ వెళ్తున్నారో అలానే వెళ్ళిందనమాట నివి. సో చూడండి అక్కడ ఉంది మధ్యలో, జనాల మధ్యలో. బాగా పెద్దలు అయిపోయారనమాట ఇంకిప్పుడు. సో చాలా స్పెషల్ అనమాట మాకు ఈ మూమెంట్. ఇక్కడ కొంచెం నేను అరుస్తూ ఉంటాను, ఏమనుకోకండి. Wo kommt denn ihr her? Sorry. Eine schöne Erzählt, wie viel Kindergarten mitgemacht haben. Ja, sag mal. Also alte Schule aus ఎక్కడ నీవి 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 కివి చూసారు ఇప్పుడు తారా నీవి డల్లా నీవి డల్లా నీవి డల్లా నీవి డల్లా హాయ్ Und ihr Ausdauer! Wie heißt du? యా నివి కూడా సక్సెస్ఫుల్ గా చేసిందనమాట బంబినీ లవ్ అన్నది. హ్యాపీగా అసలు ఈరోజు ముగ్గురం కూడా మ్యారథాన్స్ అన్నది బాగా చేసాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ముగ్గురం ఇలా చేయడం. ఫస్ట్ టైం కదా, సో అందుకే అనమాట చాలా ఎక్సైటింగ్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. యా ఇలా అయితే మా మ్యారథాన్ అనేది జర్నీలో ఇంత అలా జరిగిందనమాట. అండ్ పిల్లలది చూడండి క్రౌడ్ అసలు ఎంతమంది ఉన్నారో. ఆ క్రౌడ్లో కూడా స్టేబుల్గా నుంచోవడం నివి అన్నది మాకు పర్సనల్గా చాలా అచీవ్మెంట్ అనమాట. నివి ఇదివరకు కొంచెం సిగ్గుపడుతూ ఉండేది, మా ఇద్దరి మీద డిపెండ్ అయ్యి. ఇప్పుడు తనగా చేసింది. ఇది అసలు నచ్చదు నీకు. నచ్చలేదు దానికి. ఎలా పరిగెట్టావు తల్లి? ఏముంది? ఆంగ్స్ట్ ఉందా? ఎప్పుడుంది ఆంగ్స్ట్? ఓ ఎస్, డెల్లా అడిగింది అమ్మ కావాలి అని. అప్పుడు నువ్వేం చెప్పమ్మా డెల్లాకి? Trinken wir Wasser, dann gehen wir bei Mama. Oh, okay. Und bei Dana hat sie den Wein und habe ich das halt, weil sie passiert, die will Mama. Oh, wow. Aber du bist ganz gut, Mama. Ja? Kannst du jetzt alles alleine schaffen? Ja, super, mein Schatzi. Ich bin Hunger. Ja, komm gleich. యా చూస్తున్నారు కదా, అండ్ నివి చెప్తుంది అనమాట ఎలా జరిగింది మ్యారథాన్ అని చెప్పి. వాళ్ళ ఫ్రెండ్ది ఫస్ట్ టైం అనమాట. సో తను భయపడితే చేపట్టుకుని తీసుకొచ్చింది కదా, సో దాని గురించి చెప్తుంది అనమాట. ఇంకా మేమైతే మంచిగా ఫుడ్ తిన్నాము. అండ్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.